గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా ఒకటే నినాదం, అంతా జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని రాష్ట్రంలో ఘనంగా జరుపుకున్నారు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు. అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దీంతో పల్లెలు, పట్టణాలు అంబేద్కర్ నినాదాలతో మారుమోగాయి. ఊరువాడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఘనంగా స్మరించుకున్నారు నేతలు, ప్రజా సంఘాల నేతలు. అంబేద్కర్ కు నివాళి అర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి యువత బాబాసాహెబ్ చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చదువుకుంటేనే పేదరిక నిర్మూలనవుతుందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగం రచించారన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందన్నారు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు జీవన్ రెడ్డి. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితోని నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు నిరుపేదలు, దళితులు తమ హక్కులు పొందుతున్నారని తెలిపారు. రాజ్యాంగం తయారు చేసే టైంలో అందరికీ ఒక రకమైన భద్రత కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించడం జరిగింది. ఆ భద్రత ఎవరైతే కింది నిమ్న వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టసభలో తీసుకుపోతే తప్పితే. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన ఓటు హక్కును కల్పించారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కొంతమంది బిలియనీర్లు దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి నెలకొందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోదండరాం. 162 మంది బిలియనీర్లు ఈ దేశంలో 162 మంది బిలియనీర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతీయ సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇది ఇట్లాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ సమానత్వానికి ప్రమాదం. అంబేద్కరు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సమానత్వ హక్కు ద్వారా, ఓటు హక్కు ద్వారా సాధిస్తే, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో సమానత్వాన్ని ఆదేశిక సూత్రాల ద్వారా సాధించాలనుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు. పట్టణంలో జై భీమ్ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొని జై భీమ్ పాటకు డాన్స్ చేశారు.